కోటాను కోట్లొచ్చేస్తాయి, లక్షాధికారులయిపోతారని మనం ఏ రోజు చెప్పల మన ఛానల్‌లో. కొంత పెట్టుబడితో రీజనబుల్‌గా బతకగలిగినటువంటి సొమ్మును సంపాదించుకునే మనం బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి ఈ వీడియో చేస్తున్నాను. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలొస్తాయి. దాంతో పాటు ప్రభుత్వ సబ్సిడీలు గూడా ఇందులో డెఫినెట్‌గా వస్తాయి. అందుకే మిమ్మల్ని నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివేం అడగట్ల. నాకు కావాల్సింది ఒక్కటే మీకు తెలుసు. గుడ్ ఇన్ఫర్మేషన్. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ వేసేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మీరిచ్చే ఒక్క కామెంట్ నాకు కొండంత బలం నాకు, మా టీమ్‌కి అని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కోసం మేము చాలా కష్టపడతాం. రీసెర్చ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లు తెలుసుకోవాలి. కథా, కమామిషి అన్నీ కనుక్కున్న తర్వాత వీడియోలు చేయాలి. కాబట్టి ఒక బలం అనమాట మీరిచ్చేది, ఒక గొప్ప బూస్ట్ నాకు, మా టీమ్‌కి. దయచేసి గుడ్ ఇన్ఫర్మేషన్ కామెంట్ ఇచ్చి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి. ఈ రోజుల్లో ఆరోగ్యం మీద ప్రజలు విపరీతమైనటువంటి శ్రద్ధ చూపిస్తున్నారు. బయటకు దొరికే జంక్ ఫుడ్, నూనె వస్తువులు వీటికి చాలా దూరంగా ఉంటూ పండ్లను తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఉద్యోగస్తులకి, ప్రయాణంలో ఉన్నవారికి పండ్లని కొని వాటిని శుభ్రం చేసి ముక్కలుగా కోసుకుని తినడం అనేది చాలా పెద్ద శ్రమతో కూడుకున్నటువంటి పని అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారమే ఈ రెడీ టు ఈట్ ఫ్రూట్ కప్స్. తాజా పండ్లను సేకరించి వాటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి చిన్న చిన్న ప్లాస్టిక్ కప్స్లో ప్యాక్ చేసి అమ్మడమే ఈ వ్యాపారంలోని ప్రధాన ఉద్దేశం ఇదే. ఈ విధానం వల్ల కస్టమర్లకి నేరుగా ఎలాంటి శ్రమ లేకుండా పండ్లను తినేటువంటి వీలు కలుగుతుంది. తద్వారా ఈ వ్యాపారానికి మార్కెట్లో రోజు రోజుకి మంచి ఆదరణ, డిమాండ్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. రెడీ టు ఈట్ ఫ్రూట్ కప్స్ తయారీ విధానం చూసుకుంటే ఈ వ్యాపారాన్ని ముఖ్యంగా 2 పద్ధతుల్లో చేసుకోవచ్చు. మొదటిది ఏంటంటే, బాగా పండినటువంటి తాజా పండ్లను తీసుకొచ్చి వాటి మీద ఉన్నటువంటి తోలును మొత్తాన్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి 100 గ్రాముల ప్లాస్టిక్ కప్స్‌లో వాటిని ప్యాక్ చేయాలి. ఇంటి దగ్గర చేసుకోవచ్చు ఇది. ఈ రకమైనటువంటి ఫ్రూట్ కప్స్ 5, 6 రోజుల వరకు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. రెండో పద్ధతి ఏంటంటే, పండ్ల ముక్కలతో పాటు చక్కెరతో చేసినటువంటి ఒక పల్చటి ద్రావణాన్ని కప్పుల్లో పోసి ప్యాకింగ్ చేస్తారు. ఆ తర్వాత ఈ కప్స్‌ని బాగా మరిగేటువంటి నీతిలో కొంత సమయం ఉంచి ప్రాసెస్ చేస్తారు దాన్ని. ఈ రెండో పద్ధతిలో తయారు చేసినటువంటి ఫ్రూట్ కప్స్ సుమారు 12 నెలల వరకు పాడవకుండా నిల్వ ఉంటాయి. మార్కెట్‌లో ఒకే రకమైనటువంటి పండ్ల ముక్కల్ని గానీ, లేదా అన్ని రకాల పండ్లని కలిపి ఒక మిక్స్డ్ ఫ్రూట్ కప్స్‌గా కూడా మీరు తయారు చేసి వాటిని ఈజీగా అమ్ముకోవచ్చు. ఈ వ్యాపారానికి అయ్యేటువంటి ఖర్చు విషయానికొస్తే 100 గ్రాముల ఖాళీ ప్లాస్టిక్ కప్పుల యొక్క ధర క్వాలిటీని బట్టి 50 పైసల నుంచి రూ. 2 వరకు క్లియర్ కట్‌గా ఉంటుంది. ఒకవేళ రూపాయి చొప్పున 100 కప్పులు కొంటే రూ. 100 అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 100 కప్పుల తయారీకి 6 కేజీల పండ్లు అవసరమవుతాయని మనం అనుకుంటే, కేజీ మనం ఒక రూ. 100 చొప్పున రూ. 600 మనం ఖర్చు కింద మనం వేసుకోవచ్చు. చక్కెర, ఇతర ప్యాకింగ్ బాక్సులకి ఇంకొక రూ. 200 వరకు కూడా మనం వేసుకోవచ్చు. అంటే మొత్తం 100 కప్పుల తయారీకి కేవలం రూ. 800-1000 వరకు మూలధనం సరిపోతుంది. దీని ప్రకారం ఒక్కొక్క కప్పు తయారీ ఖర్చు కేవలం రూ. 10, రూ. 12 మాత్రమే పడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో 100 గ్రాముల ఫ్రూట్ కప్పుని అందులో ఉన్నటువంటి పండ్ల రకాలని బట్టి రూ. 50 నుంచి రూ. 100 వరకు కూడా చాలా ఈజీగా అమ్ముతున్న పరిస్థితి ఉంది. మనం ఒక కప్పుని చాలా తక్కువ ధరకి ఒక 60-70 అమ్మినా అన్ని ఖర్చులు పోను ఒక్కొక్క ట్రాన్సాక్షన్ అంటే 100 కప్పుల మీద మంచి రిజల్ట్, మంచి లాభం ఉంటుంది. రోజుకి మనం ఎన్ని అమ్ముతున్నాం అనే దాన్ని బట్టి మనకి రోజుకి 2000 వరకు కూడా రావచ్చు. 20 రోజులు నెలకి పనిచేసినా ఈజీగా 40,000-50,000 వరకు కూడా మనం లాభాన్ని అందుకోవచ్చు. పెట్టిన పెట్టుబడి మొదటి రోజే తిరిగి వస్తుంది కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా వేగంగా ఉంటుంది ఈ బిజినెస్లో. ఈ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలనుకునే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కింద 35% నుంచి 50% వరకు కూడా సబ్సిడీలను అందిస్తున్నాయి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వ సబ్సిడీల వివరాలు తెలుసుకోవడానికి మీ జిల్లాలోని జిల్లా పరిశ్రమల కేంద్రం లేదా ఖాదీ గ్రామోద్యోగ బోర్డు అధికారులను మీరు సంప్రదించండి. వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు మీకు.